sikara korubide. Algabana sigara dano hinamba karabina suro korubida sikara korubide. Algabana sigara dano. ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం తెచ్చినాక ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక నది గురించి రాయబడి ఉంది. మరియు స్ఫటికము వలె మరైనట్టి జీవజలముల నది దేవుని ఒకయు గొర్రెపిల్ల ఒకయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుడ ఆ దూత నాకు చూపాను. ఆ నది ఒక ఇవలను అవలను జీవవర్షం ఉండేను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ విషము ఒక ఆగులు జనములను స్వస్థపరచుడకే వినియోగించును. ఇంకా మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు. దేవుని ఒకే గొర్రె పిల్ల సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయించు. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రియులారా, మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ నది ప్రభావం గురించి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి నది ప్రియులారా సింహాసనం నుండి, దేవుని యొక్క సింహాసనం నుండి ప్రవేశాన్ని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క సింహాసనం నుండి ఆ నది ప్రవేశిస్తుంది అన్నమాట. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే మనల్ని కూడా దేవుడు తన మందిరంగా మార్చి, పరిశుద్ధాత్మవులైన దేవుడు ప్రియులారా మనల్ని మందిరంగా మార్చి పరిశుద్ధాత్మ నది ప్రియులారా మన ఆత్మ నుండి ఎల్లప్పుడూ ప్రవహించినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప చూపినటువంటి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాడు. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మహిమ నిరీక్షణ క్రీస్తు ప్రియులారా మనం ఆత్మలో ప్రియులారా నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు ప్రియులారా మనలో వచ్చినప్పటి నుండి ఆశీర్వాదం మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఆశీర్వాద నదులు మన ఆత్మ నుండి యేసు ఆత్మలో సమృద్ధి ప్రవహించినాక ఇది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి ఇది ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు రాకడ తర్వాత కాదు, రాకడ తర్వాత కూడా ఉన్నట్టు మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ రాకడ ముందు కూడా, అంటే రెండవ రాకడ ముందు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా నా ఆత్మ నుండి మీ ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు సమృద్ధి ప్రవహించాలని ప్రియులారా ప్రభు కోరుతుంది అనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది ప్రియులారా? జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తుందా? కాబట్టి బై ఫెయిత్ ప్రియులారా మనం ఓపెన్ చేయాలి, మన ఆత్మ ఓపెన్ చేయాలన్నమాట. మన ఆత్మ ఓపెన్ చేయాలని దేవుడు కోరుతుంది. ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు, వాక్యం ధ్యానించిన కొలది ఆత్మ మనిషి బలపరచబడి జీవజల నదులు ప్రవహించాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి జీవజల నదులు ప్రియులారా ఎంతగా ప్రవహించిన కొలది అంతగా మనకు సంతోషం ఇంక్రీస్ అవుతాయి, సమాధానం ఇంక్రీస్ అవుతాయి, ప్రేమలో మనం ఇంక్రీస్ అవుతాయి, పరిశోధనలో మనం ఇంక్రీస్ అవుతాయి, ఆశీర్వాదం మనం ఎక్కువ అనుభవిస్తుంది. వేరే మనకు షార్ట్ కట్ లేదనమాట. ఇదే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్న దారి అనమాట. బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవా హోలీ స్పిరిట్ ఏసీ మీ రక్తంతో నన్ను కడుగుము, మీ ఆత్మతో అధికంగా నన్ను కుమ్మరించుము, జీవజల నదులు నా ఆత్మ నుండి ప్రవహించట్టు ప్రభు కృప చూపుని ప్రియులారా మనం హృదయపూర్తిగా ప్రియులారా కోరికతో ప్రార్థన చేస్తాం. ప్రభు తప్పకుండా కృప అనుగ్రహించినాక హల్లెలూయా. దేవుడు ఒక అభిషేకంతో ప్రియులారా మనల్ని దింపినాక. కాబట్టి నది ప్రవహించిన కొలది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం పరిస్థితులు మార్చబడతాయి అనమాట. అంటే నెల నెలకు పరిస్థితులు మార్చబడతాయి, అంటే రోజు కూడా పరిస్థితి మార్చబడతాయి అనమాట. ఇది పరిశుద్ధాత్మ నదులు అదేగా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు మన లైఫ్ లో ఒక చేంజ్ వస్తాయి అనమాట. అంటే చేంజ్ వస్తుందా? రాలేదు అంటే ప్రియులారా మనం ఇంకా కోరుకోవాలి, ఇంకా దాహంతో ఉండాలి అనమాట, ఇంకా ఆసక్తితో ఉండాలి, ఇంకా మనకు గొప్ప కోరికతో ఉండాలి. కాబట్టి జీవజల నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు తప్పకుండా ప్రియులారా మన సంతోషం పెరుగుతుంది, ఇంక్రీస్ అవుతుంది, సమాధానం ఇంక్రీస్ అవుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం మనం ఎక్కువ అనుభవిస్తుంది అనమాట. దేవుని యొక్క చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ నదులు యేసు నామములో మన ఆత్మ నుండి యేసు నామములో
సమృద్ధి ప్రవహించినాక. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయంలో కూడా ప్రియుల మనం చూడవచ్చు. నది, పరిశుద్ధ నది ప్రియుల మందిరం నుండి ప్రవహించడం మనం చూడవచ్చు. కాబట్టి చీలమండ లోతు, అలాగే మొక్కాలు లోతు, మొల లోతు, ఇదవరిసరంద లోతు. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి యేసులో అనుదినం ప్రవహించడం ఇంక్రీస్ అవ్వాలి అన్నమాట. ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి దానికి మనం కోరుకోవాలి, మన ఆసక్తి చూపాలి, ఉత్సాహం చూపాలి. బంగారం కంటే, బెండ కంటే, డబ్బు సంపాదన కంటే ఎక్కువ మనం పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించే విషయంలో మనం ఫోకస్ చేయాలి అన్నమాట. పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మనం ఆత్మ నుండి ప్రవహించిన కొలది దేవుని ప్రశంస మనం ఎక్కువ కోరుతున్న కొలది దేవుడు ఎక్కువ నింపుతాడు. అంటే మన కోరిక చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే ఎన్నో విషయం మీద మనం ఫోకస్ చేసుకొని బ్రతుకుతున్న వారు కోరిక. కొందరికేమో ఇల్లు కావాలని, కొందరికేమో పెళ్లి కావాలని, కొందరికేమో పిల్లలు కావాలని, కొందరికేమో మంచి జాబ్ కావాలని, కొందరికేమో సేవలో గొప్పగా వాడబడాలని, కొందరికేమో గొప్ప పేరు రావాలని, రకరకాలు ఆశలు మనుషులు. తప్పు పట్టడానికి మనకి వీలు లేదు. కానీ అయినప్పుడు కూడా ప్రియులారా మనం ఎక్కువ ఈ పరిశుద్ధాత్మ కొరకు మీరు కోరుకోవాలి అన్నమాట. పరిశుద్ధాత్మ కొరకు ప్రియులారా మనం ఎక్కువ కోరుకోవాలి, ఎక్కువ మనం అడగాలి అన్నమాట. కాబట్టి అడుగుడి అని కూడా ప్రభు చెప్పామన్నమాట. అడుగుడి ప్రత్యేక పరిశుద్ధాత్మ కొరకు మనం అడగాలి. ప్రతిరోజు అడిగినా పర్వాలేదు. ఈ విషయం కొరకు పరిశుద్ధాత్మ కొరకు ఎంతసేపు అయినా ప్రభుత్వం అడగండి, మంచిది, ప్రభు ఎక్కువ ఇస్తాడనమాట. కాబట్టి మనమేమో ఏదో ఒక రోజు మనం అడిగి ఉండవచ్చు, దేవా మీ ఆత్మతో నేను నింపము, అంతే. తర్వాత మనం ప్రార్థనలు వేరే చాలా చాలా విషయాలు ఉండవచ్చు, తప్పు కాదు. కానీ ప్రియులారా పరిశుద్ధాత్మ కొరకు మీరు అడగాలి. పరిశుద్ధాత్మ నింపదల చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో నింపబడి ఆ దేవుని యొక్క సాన్నిధ్యంతో మనం అదేంగా నింపబడుతున్న కొలది మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, కొందరికేమో మంచి జోబు కావాలని ప్రార్థన చేస్తున్నారో, తప్పకుండా మంచి జోబు జీవంగా దేవుడు అనుగ్రహిస్తాడు, శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకున్న వారికి శ్రేష్టమైనది వచ్చేస్తాయి అనమాట. డబ్బు కూడా సమృద్ధి వస్తాయి అనమాట చేతులు. పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడి బ్రతుకున్న కొలది మన ఫైనాన్షియల్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. యేసు ఇంక్రీస్ అవునాక స్తోత్రం, హల్లెలూయా. ఇలా పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం నింపబడి బ్రతుకున్నప్పుడు, నింపబడి ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, నింపబడి మనం బ్రతుకున్నప్పుడు ఏమవుతుంది? మంచి భవిష్యత్తు, అంటే కుటుంబ జీవితాలు దీవించబడతాయి అన్నమాట. కుటుంబ జీవితాలు దీవించబడుతుంది, తప్పకుండా జీవించబడతాయి. పరిశుద్ధాత్మతో వాక్యంతో ప్రియులారా నింపబడి మనం బ్రతుకున్నప్పుడు కుటుంబ జీవితాలు దీవించబడతాయి. పిల్లలకు చక్కని భవిష్యత్తు వస్తాయి. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ స్వరం చిత్తానుసరంగా బ్రతుకున్నప్పుడు శ్రేష్టమైన మంచి వివాహం జరుగుతుంది అన్నమాట. పరిశుద్ధాత్మ నింపదల చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మతో నింపబడడం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడడం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకుతున్న వ్యక్తులకు విలువ ఇంక్రీస్ అవుతాయి అన్నమాట, విలువ పెరుగుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధాత్మతో మనం నింపబడామా? అన్నదైనా మనం నింపబడుతున్నామా? ఇంక్రీస్ అవుతున్నామా? దానిలో మనం ఉత్సాహంతో ఉన్నామా? దానిలో ప్రియులారా మనం ఉత్సాహంతో ఉన్నామా? దాహంతో మనం ఉన్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతుకున్నప్పుడు అపవాది బంధకాలు తొలిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మ శక్తి వలనది బైబిల్లో రాయబడింది. అభిషేకం కాడిను తొలగిస్తానమాట. సాతాను యొక్క బంధకాలను నాశనం చేస్తాయి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల రెండు మనకు అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యం నింపుదల. కాబట్టి దీని మీదే దేవుని కుమార్తెగా మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట ఈ కాలంలో. ఎలాగుంటే ప్రియులారా మనం పరిస్థితి 100% చేంజ్ అవుతాయి అనమాట, మార్పు వస్తాయి అనమాట. మనమేమో బయట ఉన్న విషయాలు మార్పు కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తున్నాము, తప్పు కాదు. కానీ దేవుడు ప్రియులారా మనం చూసినట్టే మన ఆత్మను ఫోకస్ చేస్తున్నాం అనమాట, ఆత్మను బలపరుస్తున్నాం అనమాట. ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ఆశీర్వాద నదులు ప్రవహించాలని ప్రభు కోరుతుంది. మనమేమో బయట నుండి కొందరు మనల్ని దీవించాలని మనం ఆశపడుతున్నారేమో. దేవుడేమో ప్రియులారా మనం చూసినట్టే మనలో వచ్చేసామన్నమాట. పరిశుద్ధమైన ఆశీర్వాద పూర్ణ దేవుడు మనలో వచ్చేసి మనల్ని దీవించామన్నమాట. ఇప్పుడు మన ఆత్మ నుండి ఆశీర్వాద ఊటలు, ఆశీర్వాదం
అది ఓపెన్ చేయాలని, ఆశీర్వాద నదులు ప్రవహించాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. మనం అనేకలను దీవించే వ్యక్తులుగా ఒకరోజు కాదు నిరంతరం ప్రియులారా మనం అలాగ ఉండాలని ప్రభు ఆశ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా గొప్ప దీవెన పరిశుద్ధాత్మ వలన మీలోనే ఉంది అనమాట. మీ ఆత్మలో ఉంది. గొప్ప దీవెన క్రిస్తులో ఉంది. అదే క్రిస్తు నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీ ఆత్మలోనే నివాసం చేస్తున్నాం అనమాట. మీ ఆత్మలో ఉంది. ప్రభు మీ ఆత్మలో నివాసం చేస్తున్నాం అనమాట. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచన ప్రకారం స్పష్టంగా 27వ వచనంలో రాయబడింది. ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అబ్రహాం గాని, ఇస్సాక్ గాని, యాకోబు గాని, లేదంటే పాత నిబంధనలోని భక్తులకు అది పూర్తిగా ఆ రెవల్యూషన్ లేదనమాట. దేవుడు మీలో ఉన్నాడు, క్రిస్తు మీలో ఉన్నాడు, ఇలాంటి రెవల్యూషన్ పాత నిబంధన భక్తులకు అది మర్మంగా ఉన్నామన్నమాట. అయితే దేవుడు ఈ కాలంలో ప్రియుల అపోస్తలకు, ప్రవక్తలకు ఆ మర్మం బయలుపరిచామన్నమాట. ఏది క్రిస్తు మీలో ఉన్నామన్నమాట. దేవుడు మీలో ఉన్నాడు. క్రిస్తు ఎక్కడ ఉన్నాడు? రక్షణ పొందిన మీలోనే ఉన్నాడు. క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మీలో నివాసం చేస్తారనమాట. కాబట్టి మీ పరిస్థితులను చూసినట్టు ఒకవేళ మీరు డౌట్ వస్తాయేమో, కానీ ప్రియులారా మనం పరిస్థితులు చూడడం కాదు, వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏం చెప్తుంది అని ప్రియులారా మనం చూడాలి. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 27వ వచన ప్రకారం స్పష్టంగా ప్రియులారా వాక్యం మనం చదివినట్లయితే స్పష్టంగా ప్రియులారా మనం చూడవచ్చు. క్రిస్తు నాలో ఉన్నాడు, క్రిస్తు మీలో ఉన్నాడు. క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు. కాబట్టి అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రిస్తు అని రాయబడింది. మీ అందున్న క్రిస్తు. మీలో ఎవరున్నాడు? క్రిస్తు ఉన్నాడు. మీలో క్రిస్తు ఉన్నాడు అనమాట. అది కూడా పరిశుద్ధుడైన క్రిస్తు, ప్రేమాపూరుడైన క్రిస్తు, క్షమించే క్రిస్తు, దీవించే క్రిస్తు, స్వస్థపరిచే క్రిస్తు, బలపరిచే క్రిస్తు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు చేసే క్రిస్తు అనమాట. అనేకులను దీవించడానికి శక్తి సమృద్ధి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ అందున్న క్రిస్తు చూడండి, మహిమ నిరీక్షణై ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచాడు. కాబట్టి క్రిస్తు ప్రియులారా మనలో ఉన్నామనమాట. మీలో ఉన్నాడు, నాలో ఉన్నామనమాట. మనలో నివాసం చేస్తున్నాడు. ఎంత గొప్పదండి ప్రియులారా. క్రిస్తు ఉండే క్రిస్తుకు వ్యతిరేకం ఉన్నది అంతా కూడా క్రిస్తు నాశనం చేస్తాయి అనమాట. అంటే అపవాదిను నాశనం చేస్తాయి. యేసుక్రీస్తు యొక్క గొప్ప విషయం అనేక విషయాలు ఉంది. దానిలో ఒకటి ఏంటంటే దెయ్యాల క్రియలు, అపవాది క్రియలు దేవుడు నాశనం చేస్తాడు. మన జీవితంలో ఉన్న అపవాది క్రియలు నాశనం చేస్తుంది. అలాగే నా ద్వారా మీ ద్వారా అనేకులు అపవాది లేదంటే దెయ్యాలతో పట్టబడిన వ్యక్తులను జీవగల దేవుడు విడిపిస్తాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అది జరుగుతుంది అనమాట. తప్పకుండా జరుగుతాయి. మీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. కాబట్టి మనం కొంచెం ఈ విషయంలో ఉత్సాహంతో ఉండాలి. పరిశుద్ధాత్మతో కొంచెం ఉత్సాహంతో ఉండాలి. మనం ఆసక్తిగా మనం ఉన్నామా? ఉత్సాహం ఉండాలి. ఇప్పుడు దాహం ఉండాలి. కొందరు మనం చూసినట్లయితే కొన్ని రోజులు దాహంతో ప్రభు దగ్గర వస్తారేమో, కొన్ని రోజులు చాలా ఉత్సాహంతో వస్తారు. ప్రభు నన్ను దీవించము, నన్ను స్వస్థపరచము, నన్ను బాగు చేయము, నన్ను దీవించమని కొన్ని రోజులు. తర్వాత మనం చూసినట్లయితే చాలా మందిను మనం కనిపించడం లేదు. కానీ కొందరు ప్రియులను మనం చూస్తున్నదే ప్రభుతో పట్టుదలతో ప్రతిరోజు ప్రభుతో సమయం గడుపుతారు అనమాట. పట్టుదల కలిగి, కోరికతో, ఆసక్తి కలిగి, గొప్ప ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు నుండి ప్రియులను మనం దీవెనలు ఎక్కువ మనం పొందాలి అంటే మనలో ఉన్న క్రిస్తు నుండి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ నుండి ఎక్కువ దీవెన, ఎక్కువ శక్తి ప్రియుల రిలీజ్ అవ్వాలంటే మనం గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. ప్రతిరోజు గొప్ప ఆసక్తి, దాహం కలిగిన వారు ఉండాలి. ప్రభు స్పష్టంగా చెప్పారు, నా దగ్గర వచ్చినప్పుడు మీరు దాహంతో రావాలి, చాలా గొప్ప దాహంతో రావాలి. ఎంత దాహంతో ఉంటే అంత మంచిది అనమాట. ఎక్కువ మీరు ప్రభు గురించిన ఎక్కువ దాహం కలిగిన, ప్రభు శక్తి పొందాలి, ప్రభు అభిషేకం పొందాలి, దేవజ్ఞానం పొందాలి, ప్రభు తాకదల నేను అనుభవించాలి, ప్రభు ప్రేమ నేను అనుభవించాలి, ప్రభు మాటలు నేను వినాలి, ప్రభుత్వం నేను సహవాసం చేయాలి, పరిశుద్ధ దేవుని లోతు నేను అనుభవించాలని మీ ఆత్మ ఎంతగా కోరుతున్న కూడది అంతగా ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు అది నెరవేరుస్తాడనమాట. అందుకొరక బైబిల్లో రాయబడింది, ఆశ కలిగిన ప్రాణాన్ని జీవంగల దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడనమాట. అంటే ఆశ ప్రభు విషయంలో, ఆత్మీయ విషయంలో, దేవుని విషయంలో
మనం గొప్ప ఆశ కలిగిన వారుగా ఎల్లప్పుడూ ఉండాలి. దానిలో అసలు మనం తగ్గిపోవద్దు అనమాట. కొన్నిసారి మన పక్కన ఉన్న లేదంటే మన దగ్గర ఉన్న వారు కొందరు ఆసక్తి దాహం కొన్నిసారి తగ్గిపోతాయేమో. ప్రార్థనలో కానీ ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, స్తుతించే విషయంలో, వాక్య ధ్యానంలో, పొరుగు సమయం గడిపే విషయంలో కొందరు ఆసక్తి తగ్గిపోతారేమో. కానీ మనం తగ్గిపోవద్దు అనమాట. మనం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొందరు ప్రియుల వెనుకకు కొందరు వెళతారు, లేదంటే పక్కకి జారుతాము. కానీ మనం అలా ఉండవద్దు. మనం ఎల్లప్పుడూ మన మనస్సు, మన హృదయం అంతా యేసుక్రీస్తు మీద ఉండాలన్నమాట. యేసుక్రీస్తు మీదే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ మనం కోరుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే యోహాను సువార్త, ప్రియులారా, యోహాను సువార్తలో స్పష్టంగా రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయము, ప్రియులారా, మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 37వ దినం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దెప్పి గోరెన ఎడల నా యొద్దకు వచ్చి దెప్పి తీర్చుకోనవలేను. దాహం ఉండాలి అనమాట. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన దాహంతో ఉన్నవారు ప్రయోజనం నా దగ్గరికి రావాలి. వేరే వారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. ప్రయోజనే నా దగ్గరికి రావాలి. అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దెప్పి గోనిన ఎడల నా యొద్దకు వచ్చి అంటే రావాలి అనమాట. ప్రయోజనం ఏం చెప్తున్నాము? రావాలి. ఒకటి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్ముడు అలాగే సంఘం చెప్తున్న ఒక మాట ఉంది. ప్రభు, మీరు నా దగ్గరికి రావాలని ప్రభువుని మనం పిలుస్తున్నాం అనమాట. ప్రభు ఏం చెప్తుంది? దాహమున్న వారు నా వద్దకు రావాలి. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రియులారా, సువార్త విని రక్షణ పొందిన మనలో ప్రభు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది లోకములో ఉన్న ప్రజలకు తెలియదు, మనకు తెలుసు. హల్లెలూయా. ప్రభు మన ఆత్మలో వచ్చేస్తే మన హృదయంలో నాటబడాం. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు నిలిచి, ఎవరైనా పర్లేదు, ఎవడైనాను దెప్పి గోనిన ఎడల, కాబట్టి కులం మతం భేదాలు లేదనమాట. యేసుకు డబ్బు ఉందా డబ్బు లేదా అదేం తేడా లేదు. కలర్ ఉందా, డబ్బు ఉందా, జ్ఞానం ఉందా, కాబట్టి ఏమైనా వస్తాడే రావాలి, మంచి ఆరోగ్యం కలిగిన వారే రావాలి అని అని అలాంటి విషయాలు ప్రభు చెప్పలేదన్నమాట. ఒక్కటే కావాలి, ఒక్కటి. అది ఏంటంటే ప్రభు చెప్పినది ఒక్క ఇది క్వాలిటీ, ఒక్కటి దాహం కావాలి అంతే. దాహం ఒక్కటే చాలు. ప్రభువా, నన్ను దీవించుము, నన్ను తాకుము, నన్ను బలపరచుము, నన్ను అభిషేకించము, నన్ను పరిశుద్ధాత్మ ఫలంతో వరాలు దింపుము. ఇంకా దాహం కావాలన్నమాట. యేసయ్య నన్ను తాకుము అని మీ హృదయంలో ఎంత కోరిక ఉంది దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆ కోరిక కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో అలాంటి కోరిక అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కోరిక ఇంగిరిస్తావాలన్నమాట. కోరిక ఇంగిరిస్తావుతున్న వారు ఏం చేస్తారు? వారి పొద్దున్న లేస్తారు. కొందరి ప్రియులను మనం చూసినట్లయితే చాలా లేట్గా లేస్తారు. కానీ ప్రభు గురించి ఎక్కువ కోరిక దాహం కలిగిన వారు పెందలెక్కడైనా వారు బేర్కో జామని వారు లేస్తారనమాట. వారు ఎందుకంటే దాహం ఎక్కువ ఉన్న వారిని ప్రియులను మనం చూడవచ్చు. వారు పొద్దున్న లేస్తారు. కొందరు చెప్తారు, మీరు లేట్గా లేవాలి, మీకు బోడీ అంతా టైర్డ్ అవుతున్నాయి అనగాని వారు ఒప్పుకోలేదు. వారి ఆత్మదాహం. హల్లెలూయా. అంటే ఆత్మదాహం ఎక్కువ ఉన్నవారు వారి ద్వారానే గొప్ప రివైలు వస్తాయన్నమాట. దాహం ఎక్కువ ఉన్నవారు ద్వారానే ప్రియుల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఎక్కువ జరుగుతుంది. ఇక్కడైనా మీరు చూసుకోండి, ఏ మీటింగ్ లో అయినా ప్రియుల ఎవరైతే ఎక్కువ దాహం కలిగి కొందరు ముందు సిటీల్లో వచ్చి కూర్చున్నారు అనమాట. కొందరు ముందు వస్తారనమాట. దాహం ఎక్కువ ఉన్న వారు లేటుగా రాదనమాట. ఎందుకంటే వారి దాహంతో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సత్యమైన అర్థం చేసుకోవాలి. మన దాహం ప్రభువుకు తెలుసు, మీ యొక్క దాహం ప్రభువుకు తెలుసు అనమాట. కాబట్టి మీ దాహం ఆ కోరికని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మేము తప్పకుండా అధికమైన బలమైన అభిషేకంతో దేవుడు కుమ్మరించినాక తప్పకుండా దేవుడు నింపుతారు. ఏ మాత్రం సందేహం లేదనమాట. ఏ మాత్రం డౌట్ పడే అవసరం లేదు. ప్రభుత్వ ప్రియులరా, మీరు ఆ దెప్పితో, ఆ కోరికతో, ఆసక్తితో యేసయ్య నన్ను నింపుము, ఈ అభిషేకంతో నన్ను నింపుము యేసయ్య అని మీరు గొప్ప ఆసక్తితో, మీ శక్తి నాకు కావాలి, మీ దయ నాకు కావాలి, మీ కరుణ నాకు కావాలి, మీ ప్రేమ నేను అనుభవించాలి, మీ ప్రశంస నేను అనుభవించాలి, మీ స్వస్థ నేను ఇప్పుడు అనుభవించాలి, ప్రభువా నేను అనుభవించాలి, ప్రభు నేను ఇప్పుడే నేను అనుభవించాలి అని ప్రియులారా, నేను
ఆమేన్. మీరు మన పట్టుదలతో ఉండే ఆ హృదయం ప్రభువుకు తెలుసు అనమాట. ప్రభువుకు తెలుసు ప్రియులారా, ప్రభువుకు తెలుసు. మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రం కాదు, మన ఆలోచన ప్రభువుకు తెలుసు. ప్రభు చూస్తున్న దేవుడు అనమాట. లేదు, మనం పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు మీ కోరిక, మీ దాహం తెలుసు అనమాట. యేసుకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ప్రభు నాకు దాహం ఉంది, మీరు చూడమని చెప్పాల్సిన అవసరం లేదు. దాహంతో ఉంటే చాలు, ప్రభువుకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ దాహం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ఏ ఒక్క రోజు కూడా పిల్లల దాహం తగ్గిపోద్ది అనమాట. యేసుక్రీస్తుతో ఉన్న దాహం ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరే మనం ఒక రోజు వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రభు నన్ను అభిషేకించాం కదా చాలు అని దేశ అనుకోకండి. ప్రతి రోజు ఆ దాహం కాపాడుకోవాలన్నమాట. నేను ఇంకా ఉన్నతమైన స్థాయికి పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించుము. ఇప్పుడు ఒక స్థాయిలో దేవుడు తీసుకొని వచ్చాం, దాన్ని బట్టి దేవ స్తోత్రం వందనాలు. కానీ దానిలో మనం తృప్తి కలిగి ఉండవద్దనమాట. కానీ కొందరు దానిలో తృప్తి కలిగి బ్రతారు. ప్రభు తాకుదల, ప్రభు తాకుతాడు, సన్నిధి దేవుడు విడుదల చేస్తాడు, శక్తితో దేవుడు నింపుతాడు, దేవజ్ఞానంతో కుమిరేస్తాడు. కాబట్టి అప్పుడు దేశ ప్రియుల మనం ప్రభు అది చాలు అని దేశ చెప్పవద్దు. ఈ విషయమైనా మాత్రం మీరు చెప్పవద్దు. మిగిలిన ఏ విషయమైనా చెప్పండి పర్లేదు, కానీ ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం చెప్పవద్దు నాకు దాహం. ఎందుకంటే మనం అలాగే చెప్పి ఉండే అక్కడే ఆగిపోతాయి అనమాట, అక్కడే ఆగతాయి అనమాట. లేదంటే ప్రభు ఇంకా లోతు నడిపిస్తాడనమాట. ఇప్పుడు ప్రభు ప్రియుల మనల్ని ప్రతిరోజు లోతైన అనుభవంలోనికి నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు. అప్పుడు ఏమవుతుంది, మన ఆత్మీయ జీవితం బోరు కొట్టలేదు, బోరు రాద్దనమాట. కాబట్టి ప్రియులారా మనం ఆత్మీయ జీవితం ప్రతిరోజు నూతన పరచబడతాయి అనమాట, నూతన కార్యాలు జరుగుతాయి అనమాట. ఇప్పుడు దాకా చూడలేని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా జరుగుతాయి అనమాట. దేవునికి సాధ్యం, ప్రియుల దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దాహం మాత్రం దేశ ప్రియులర దెప్పి మాత్రం తగ్గిపోవద్దు. ఏ రోజు కూడా దెప్పి మాత్రం తగ్గిపోవద్దు. ఆ కృప దేవుడు నాకు మనకందరికీ అనుగ్రహించి నాకు దేవునికి స్తోత్రం. ఆ దాహం ఉన్నవారు ప్రతిరోజు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ప్రత్యేక ప్రియులర యేసుక్రీస్తు ఈ విషయంలో దాహం కలిగిన వారు ప్రియులర మనం చూస్తుంటే వారు ప్రార్థన గాని, వారి ఆరాధన గాని, వారి సుధులు గాని, వారి జీవితం చాలా డిఫరెంట్ ఉంది అనమాట. మామూలుగా ఉండలేదు. ఏ మీటింగ్ దాహంతో ఉన్న వారి ప్రియులర మనం చూస్తుంటే, వారు ఆరాధన మనం చూస్తుంటే పెద్దలతో మాత్రం ఉండలేదన్నమాట. దాహం కలిగిన వారు వారి హృదయపూర్తిగా దేవుని కృపలు ఆధారపడి వారి మాక్సిమం టైం వాడతారన్నమాట. అంటే అది హృదయపూర్తి ఆరాధన చేస్తారన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే చాలా మంది మనం చూసిన కొన్ని మీటింగ్ వెళుతున్నప్పుడు వారు అటు ఇటు ఫాన్ తిరగడం, లైట్ చూసుకొని, లేదంటే ఎవరైనా పడిపోతున్నారేమో, లేదంటే ఎవరు వస్తున్నారు వెళుతున్నారు, ఇదంతా చూసుకొని కొందరు నిలబడతారు. నేను దాహం కలిగిన వారు చూసినట్లయితే వారు యేసుక్రీస్తుతో కనెక్ట్ గా వారు ఆరాధన ఇస్తారు, యేసుక్రీస్తుతో వారు ప్రార్థన ఇస్తారు, యేసుక్రీస్తును స్తుతించుకొని ఆరాధించుకొని కొన్నిసారి పరిస్థితి కూడా మర్చిపోవడానికి కూడా కొన్నిసారి అవకాశం ఉంది. అంటే ఆరాధన లోతైన అనుభవంలో యేసుక్రీస్తు మాత్రం, మిగిలిన వారిను అందరిని మర్చిపోయిన కొన్ని అలాంటి అనుభవం. సమస్యలు ఇంకా ఏమీ జ్ఞాపకం రాలేని పరిస్థితి. ఒక్కరిని మాత్రం హృదయంలో జ్ఞాపకం రావడం యేసుక్రీస్తు మాత్రం. ఆ యేసుక్రీస్తు ప్రేమ, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడు, వీళ్ళంతా మర్చిపోతున్న గొప్ప లోతైన అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, అన్ని మర్చిపోతాయి. కొన్నిసారి కొందరు భక్తులు వారి ప్రార్థనలు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసుకొని ఇలా ముందుకు వెళుతున్నప్పుడు వారు ఆత్మ ప్రాణం శరీరం అంతా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడనమాట. తర్వాత దుఃఖం లేదు, నిరాశ లేదు, బాధ లేదు, టెన్షన్ లేదు, ఏదే లేదనమాట. వారు డైరెక్ట్ ప్రభువును చూసే అనుభవం, డైరెక్ట్ ప్రభు మాట్లాడే అనుభవం, ప్రభువును చూసే అనుభవం, ప్రభు శక్తితో నింపబడే అనుభవం. హల్లెలూయా. అదంతా ప్రియులుగా మనం చూసినట్లయితే ఈ దాహం కలిగిన వారికి జరుగుతాయి అనమాట, దాహం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులుగా స్పష్టంగా చెప్పిగా అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దెప్పికోని ఎడల నా యొద్దకు వచ్చి దెప్పి తీర్చు కోనవలేను. దేవునికి స్తోత్రం. దెప్పి తెరిచే దేవుడు మన దేవుడు. మరి ప్రతిరోజు మనం దాహంతో ఉండాలి, దేశ దాహంతో ఉండాలి. కాబట్టి మీరు చూస్తున్నది కొందరికి దాహం లేదేమో, నో ప్రాబ్లం. కాబట్టి మీరు మన దాహం మాత్రం తగ్గిపోవద్దు. కాబట్టి దాహంతో ఉన్న వారు, మీరు దాహంతో ఉంటే మీరు ఎదుగుతారు, మీరు ఫలిస్తుంది. పరిశుద్ధాత్మ ఫలం వరాలతో నింపబడితే దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు మన పక్కన ఉన్న వారు చూసుకొని అప్పుడు వారు కూడా దాహం రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రభువును నాకు కూడా కావాలి,
అల్లెలి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి దాహంతో ఉన్నప్పుడు ప్రభు సమాధానంతో దేవుడు నింపుతాడు. మీన్ తప్పకుండా నింపుతాడు. ప్రియులారా, మన ఉట్టిగా అది కథ కాదు. ఇది యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. మన దేవుని గొప్పతనం ఏంటిదంటే సజీవుడు, బ్రతి ఉన్నామన్నమాట. సర్వశక్తి మందుడు, సజీవుడు, జీవం గల దేవుడు, మాట్లాడే దేవుడు, గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో రాయబడింది, మనం దెప్పి లేదంటే మన కోరిక తీర్చడం మాత్రం కాదు, దానికంటే గొప్ప విషయాలు ప్రభు చేస్తాడు చేస్తాడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేశి దాహంతో ప్రియులారా ఉండాలి. కాబట్టి ఏ రోజు కూడా దాహంలో ప్రియులారా మనం తగ్గిపోకుండా దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి మనం పరిశుద్ధాత్మ వాళ్ళని వాక్యం మనం చదవాలి. అప్పుడు దాహం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ప్రేమ లేక మన వాక్యం తినాలి, మనం చదవాలి, ధ్యానించాలి. అప్పుడు దాహం ఇంకా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నాయందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనమును చెప్పినట్లు వాని కడుపులో నుండి, చూడండి, వాని కడుపులో నుండి అంటే బయట ఇంకా వేరొక చోటు నుండి కాదు. ఎవరైతే దాహంతో ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తును నమ్మారో వారు ఆత్మ నుండి, వారి హృదయం నుండి నదులు ఆశీర్వాదం రిలీజ్ చేస్తారనమాట దేవుడు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన, అది ఎలాగ సాధ్యం? సువార్త విని యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాము, సమాధి నుండి తిరిగి లేపబడిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తని పంపామన్నాడు. ఆదరణకర్త వలన మన ఆత్మలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తాడు. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలకు తెలియలేదు, ఎందుకంటే ఆత్మస్వరూపిగా మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట ఇప్పుడు నా ప్రసంగం. కానీ చాలా మందికి తెలుసుకోవడం లేదు, కానీ మనమైతే అనుభవిస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మవలైన మనలో వచ్చి ఇప్పుడు ప్రభు నివాసం చేస్తున్నాం. ఇప్పుడు ఆ క్రిస్తువును అనుభవిస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం, ఆ పరిశుద్ధాత్మను అనుభవిస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొందరు అనుభవిస్తారు, కొందరు అనుభవించడం లేదేమో. కానీ ఒకటే సత్యం ప్రియులారా, క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. మన ఆత్మలో ప్రియులారా నివాసం చేస్తుంది. ఇప్పుడు నదులు ఎక్కడి నుండి ప్రవేశిస్తుంది? ఆశీర్వాదాలు ఎక్కడి నుండి ప్రవేశిస్తుంది? ఆశీర్వాదాలు ఎక్కడ ఉంది అంటే ప్రియులారా, మనకు జవాబు వచ్చింది క్రిస్తువులో అనమాట. అదే సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఎక్కడ ఉంది? క్రిస్తులో ఉంది. అదే క్రిస్తు మీ ఆత్మలో ఉంది. అంటే దానికి అర్థం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కలిగిన స్థాయిలో నేను మీరు ఉన్నామన్నమాట, లేని స్థాయిలో కాదు. మన మనసులో అనుకున్నారేమో అబ్బో నాకేమీ లేదు అని, వేరే వారికేమో అది ఉంది, రకరకాల విషయాలు మనం చెప్తారేమో, వారికి అది ఉంది ఇది ఉంది అని. కానీ నాకేమో ఏమి లేనట్టు మీరు అనుకున్నారేమో. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రియులారా, మనకు గొప్ప ఆశీర్వాదం మనలోనే ఉంది అని సత్యం మనం తెలుసుకోవాలి. ఇది మనం గ్రహించుకోవాలి అనమాట. మనం అనుకున్నారు పెద్ద బెంగళా కలిగిన వారు, లేదంటే చాలా కార్లు కలిగిన వారు, చాలా కోట్లు డబ్బు కలిగిన వారు, చాలా ఆస్తి కలిగిన వారు, వారే గొప్ప ఆశీర్వాదం పొందిన వారమని మనం అనుకున్నారేమో, మన ఒక చూపులో, మన ఒక మనసులో, ఆలోచనలో. కాదు ప్రియ, కాదు. అది సత్యం కాదు. సత్యం మనం అర్థం చేసుకోవాలి. సత్యం ఏంటది? క్రిస్తువును కలిగిన నీవు నేను గొప్ప ఆశీర్వాదం కలిగిన వారమనే సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకానుసరంగా ప్రియుల కోట్లు ఉన్నవారు ఉండవచ్చు, లోకానుసరంగా 1000 ఎకరు పెద్ద బెంగళా కలిగిన వారు ఉండవచ్చారు. కానీ వారు క్రిస్తువును కలిగిన స్థాయిలో వారు లేదు అంటే ప్రియులారా, వారు ఆత్మ పరిస్థితి మనం చూసినట్లయితే వారు చచ్చిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. స్పిరిచువల్ డెత్ లో వారు ఉన్నారు. స్పిరిచువల్ డెత్ లో బ్రతకడం అదే ఆశీర్వాద జీవితం. మనం వారి గురించి అలాగే చెప్తారేమో, వారి గురించి రక్షణ పొందిన మనం అలాగే ఆలోచన చేసుకొని మనం బ్రతుకుతున్నదేమో. ఎంత ఘోరమైన పరిస్థితి. సువార్త విని రక్షణ పొందిన స్థాయిలో ఉన్న మనం, కోళ్ళు డబ్బు కలిగిన వారు, నాకంటే గొప్ప ఆశీర్వాదం క్రిస్తువుని కలిగిన వ్యక్తి, కోళ్ళు కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తిలో క్రిస్తువు లేదు. అలాగే వారు డబ్బు కొన్నప్పుడు వారే గొప్ప, నాకంటే గొప్ప ఆశీర్వదింపబడిన వ్యక్తి అని మీరు ఎలాగ చెప్తారు బ్రదర్, సిస్టర్? ఎలాగ చెప్తారు? ఇప్పుడు వాక్య సత్యమైన అర్థం చేసుకోవాలి. క్రిస్తువుని కలిగిన వారు జీవం పొందిన వారు, మీరు ఆత్మీయ మరణం నుండి ప్రియులను బయట పడిన వారేమన్నమాట. అంటే వారే గొప్పవారు. అంటే కోడ్లు కలిగిన వారు, లక్షలు కోడ్లు కలిగిన వారు ఉండవచ్చు, కానీ వారి నిత్య జీవన్ పొందలేని స్థాయిలో ఉండే ఒకరోజు మరణం దేవుడు నియమించామని బైబిల్లో రాయబడింది. మరణం తర్వాత వారి ఆత్మ ఎటు వెళుతారు? బైబిల్లో రాయబడింది, పాప క్షమాపణ పొందలేని వారు ఆత్మ పాదాళంలో వెళ్ళిపోతుంది అనమాట.
పాదాలు వయ నరగమలు వెళుతాయి అనమాట. సాతాన్ లాక్కొని వెళుతాయి అనమాట. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన వ్యక్తి యొక్క ఆత్మ ఒకవేళ మీ చేతిలో ఒక రూపం కూడా ఈ రోజు వాడుకోవడానికి మీ చేతిలో లేదేమో, ఒక ₹1 కూడా మీ చేతిలో వాడుకోవడానికి లేదేమో, లేదంటే ఈ భూమిలో మీకు 1 గజం స్థలం కూడా లేదేమో, లేదంటే సొంత ఇల్లు కూడా భూమిలో లేదేమో. కాబట్టి లోకానుసరమైన ఆస్తిపాస్తులు కానీ వెహికల్స్ కానీ లోకానుసరమైన గొప్ప గొప్ప సర్టిఫికేట్లు ఏదీ లేదేమో, కానీ సువార్త విని మీరు రక్షణ పొందిన స్థాయిలో ఉండే ప్రియుల యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందిన మీరు క్రీస్తునందు నిద్రించిన తర్వాత ప్రియుల మీ ఆత్మ ఎటు వెళుతారు? దేవదూతలు తీసుకొని వెళుతారు, పరలోకంలో వెళుతారు అనమాట. యేసుక్రీస్తు నివాసం చేస్తారు. తేడా మనం తెలుసుకోవాలి. కాబట్టి డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ ఆస్తిపాస్తులు ఉండడం తప్పు కాదు, కానీ ఫస్ట్ ప్రయారిటీ ప్రియుల క్రిస్తువుని కలిగిన వ్యక్తి ఉండాలి. క్రిస్తువుని కలిగిన వ్యక్తి ఉండాలి. కాబట్టి క్రిస్తువుకు మన చోటు ఇవ్వాలి. క్రిస్తువుని కలిగిన వ్యక్తిగా ఆస్తిపాస్తులు ఉండడం తప్పు కాదు, డబ్బు ఉండడం తప్పు కాదు. కానీ డబ్బు కంటే ఆస్తిపాస్తుల కంటే ప్రియుల గొప్ప ఆశీర్వాదం క్రిస్తు అని సత్యం మాత్రం ప్రియుల దేశం మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. అప్పుడు క్రిస్తువుని కలిగి ఉండడం చాలా గొప్ప విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. దానికంటే గొప్పది ఏది లేదు. ఇక క్రిస్తు ప్రియులారా మనలో ఉన్నామంటే ఉన్న వారిని బట్టి స్తోత్రం. ఉన్న ప్రియులారా మీ ఆత్మ నుండి బైబిల్ చెప్తుంది ఆశీర్వాద నదులు మీలో నుండి దేవుడు రిలీజ్ చేస్తాడనమాట. మీ ద్వారానే క్రిస్తువుకు మీరు చోటిచ్చిన కాబట్టి మీ ద్వారానే దేవుడు అనేకులను దీవిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. అనేకులను దేవుడు తాకుతాడనమాట. హల్లెలూయా. క్రిస్తువుని కలిగిన మన ద్వారా, మీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకంతో నింపి మనల్ని ప్రియులరా మనల్ని దేవుడు వాడతారనమాట. ఒక పాత్రగా దేవుడు వాడతారు. కాబట్టి క్రిస్తువుకు మీరు అవసరం అనమాట. కాబట్టి దాహం తగ్గిపోద్ది అనమాట. క్రిస్తువుకు మీరు అవసరం. ఎవరికి అవసరం లేని వ్యక్తిగా మీరు ఉన్నారేమో, కానీ ప్రియులరా క్రిస్తు మాత్రం చెప్తారు నీవు నాకు కావాలి. కాబట్టి మనం కూడా ఏం రెస్పాన్స్ చేయాలి? ఏసే మీరు నాకు కావాలి. హల్లెలూయా. క్రిస్తు ఏం చెప్తారు? మీరు నాకు కావాలి. మనం ఏం చెప్పాలి? మీరు నాకు కావాలి అని ప్రియులరా మనం రెస్పాన్స్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? ప్రేమ అనురాగం ఇంక్రీస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం రెస్పాన్స్ చేయాలి. ఇప్పుడు క్రిస్తు ప్రియులారా మనం చూసినదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి ప్రేమ చూపామన్నమాట, వ్యక్తపరిచారు దేవుడు. కాబట్టి నిన్ను ఎవరు ప్రేమించలేదని మనకు చెప్పడానికి ఇంకా వీలు లేదు. నన్ను పాస్టర్ గారు ప్రేమించలేదు, లేదంటే బ్రదర్ ప్రేమించలేదు, సిస్టర్ ప్రేమించలేదు, భర్త ప్రేమించలేదు, తల్లిదండ్రులు ప్రేమించలేదు, అన్నదమ్ములు ప్రేమించలేదు అని మనం చెప్పడానికి వీలు లేదు. ఒకవేళ వీరు ప్రేమించలేకపోయినా పర్లేదు, యేసుక్రీస్తు నిన్ను ప్రాణం బట్టి ప్రేమించామన్నమాట. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాం అనమాట. గొప్ప ప్రధాన యాజకుడుగా ప్రేమిస్తున్నాం, తండ్రిగా ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. గొప్ప కాపరిగా మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. గొప్ప నాయకుడుగా మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాం. కాబట్టి అన్లిమిటెడ్ ప్రేమ అనమాట, పరిశుద్ధమైన ప్రేమ అనమాట, శాశ్వతమైన ప్రేమ అనమాట, నిత్య ప్రేమ అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఏం కోరుతుంది? నేను నిత్యం యేసుక్రీస్తుతో ఉండాలి అని ప్రియులరా. దాని కొరకే ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాం, ప్రాణం పెట్టామన్నమాట, రక్తం కార్చాం. ఇది సత్యం అన్నమాట. ఈ సత్యం ప్రియులరా మనం రిసీవ్ చేయాలి. ఈ సత్యం గ్రహించకుండా అపవాది చాలా మంది మనుషులు ఒక మనసును గుడ్డెత్తనం కలిగేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు రక్తం, యేసు నామములో ఆధారపడి రెండంచెలు గడ్డగం వాడుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా వారి కనులు తెరవము, వారి ఆత్మ కనులు తెరవము యేసయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని యొక్క సాధ్యం ఆత్మ కనులు తెరవడానికి, ఆత్మ చెవులు తెరవడానికి ప్రభువుకు సాధ్యం. ఇప్పుడు సువార్త దర్శనం పొందిన ప్రియులారా మన ఆత్మ కనులు, ఆత్మ చెవులు ప్రభు తెరచేసామన్నమాట. హల్లెలూయా. అందుకొరక మన దర్శనం పొందేపడే మనం ఆత్మ చెవులు తెరబడ్డామన్నమాట. సువార్త విన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో పని చేసామన్నమాట. మన గుండెల్లో మన ఆత్మలో పని చేసి నమ్మినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్య చేశామన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క హస్తం నా మీదే
మన మీద పని చేస్తామన్నమాట. అందుకొరకు మన రక్షణ పొందాం, లేదంటే మన రక్షణ పొందలేం. ఇప్పుడు కాబట్టి నాకు మీకు దేవుడు రక్షణ అనుగ్రహించినట్టు దేవుడు అనేకులకు రక్షణ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. మన కాలంలో దేవుడు అనేకులకు తప్పకుండా దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ప్రభు కోరుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు చెప్తున్న విషయం, దాహం కలిగిన వారు నా వద్దకు పరిగెత్తుకొని రావాలి. కాబట్టి ఆమె ప్రభు దగ్గర వచ్చినప్పుడు దాహంతో రావాలి. దెప్పి గోనె నెడల యేసు నిలిచి, అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనాను దెప్పి గోనె నెడలు నా యొద్దకు వచ్చి దెప్పి తెచ్చుకున్నవారేను. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనం అడ్డుపడవద్దు అనమాట. నేనే ముందు వచ్చాము, నాకే దెప్పి వస్తూ ఉన్నా, కాబట్టి నీవు ఒకడే ఆగుమని ప్రేరణ మనం చెప్పవద్దు. కాబట్టి ఎంతమంది ప్రభు దగ్గర వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దాహం కూడా తెరచడానికి ప్రభువుకు సాధ్యమైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బాధపడవద్దు. చాలా మంది లక్షలు కోట్ల ప్రజలు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. ఇప్పుడు అందరూ ఆత్మదాహం తెరచడానికి మన ప్రభువుకు సాధ్యమనమాట. దేవునికి స్తోత్రం. మనం మాత్రం కాదు, నాది మాత్రం కాదు, అందరూ తెరుస్తాడు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మ వలన ప్రభు మనలోనికి వచ్చి నివాసం చేసి దెప్పి తెరుస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పది! పరిశుద్ధాత్మ వలన దేవుడు మనలోనికి వచ్చి మనతో నివాసం చేసుకొని ప్రతి నిమిషం హల్లెలూయా మన ఆత్మను బలపరుచుకొని, మన ప్రాణాన్ని బలపరుచుకొని, మన శరీరాన్ని బలపరుచుకొని, నా యందు విశ్వాసం ఉంచు వారు కడుపులో నుండి, అంటే మన ఆత్మ నుండి నదులు యేసులో ప్రవహించినాక జీవజలంలో వరద అలాగే ప్రవహించినాక పెద్ద డాబు నుండి నీళ్లు ప్రవహించినట్టు యేసునామములో మీ ఆత్మ నుండి పరిశుద్ధ నది ప్రవహించినాక, దేవుని యొక్క శక్తి, పునరుద్ధరణ శక్తి ప్రవహించినాక అప్పుడు ఏమవుతుంది? రాష్ట్రం, దేశం, పరిస్థితులు తప్పకుండా మార్చబడతాయి అన్నమాట. ఇప్పుడు నది ప్రవహించాలి, మీ ఆత్మ నుండి నది ప్రవహించాలి. ప్రియుల పరిశుద్ధాత్మ శక్తి రిలీజ్ అవ్వాలి అనమాట. రిలీజ్ అవ్వాలి. అది ప్రభు కోరుతుంది. ప్రభు చెప్పిన మాట అనమాట. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో, లేఖనము అంటే బైబిల్లో రాయబడినట్టు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు చెప్పినట్టు వాని కడుపులో నుండి, అంటే మీ కడుపులో నుండి అనమాట, మీ ఆత్మ నుండి అనమాట, మీ హృదయం నుండి అనమాట జీవజలంలో పారునని బిగ్గరగా చెప్పారు. సైలెంట్ గా చెప్పలేదు, మెల్లగా చెప్పలేదు అనమాట. అంటే 100% జరుగుతుంది అనమాట. ఇప్పుడు జరుగుతుంది. మన ఆత్మ నుండి జీవజలంలో జరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి జీవజల నదులు ప్రవహిస్తున్న వారు పాటలు పాడాలి, ఆరాధన నడిపించాలన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రార్థనలో ముందు ఉండాలి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వాక్య పరిచయంలో ముందు ఉండాలి. ఎందుకంటే వారి వాక్య పరిచయం చేసినప్పుడు మాటలు స్వరం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ నది కూడా రిలీజ్ అవుతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఆత్మలో తాకబడుతుంది, వారు ఆత్మలో తాకబడతాయి అనమాట. వారి ప్రాణంలో తాకబడుతుంది, వారి శరీరంలో తాకబడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? దురాత్మలు చీకటిలో నిలబడలేదు, పారిపోతాయి అనమాట. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ అధ్యాయంలో వాక్యం గురించి రాయబడింది, జీవవాక్యం గురించి రాయబడింది, రెండంజుల గడ్గం. ఇప్పుడు వాక్యం ఆత్మ ప్రాణ శరీరం వెళ్ళి పని చేస్తుంది. ఇప్పుడు వాక్యం ప్రయోజనం మనం బిన్నున్న కొలది ఏమవుతుంది? ఒక వ్యక్తిలో దురాత్మలు ఉండే వారిలో ఉన్న దురాత్మలు పారిపోతాయి అనమాట, దెయ్యాలు పారిపోతాయి. అందుకొరకు ప్రియులారా చాలా మంది ప్రార్థనకు రాకుండా దెయ్యాలు ఆపుతాడు. వారి మనసును డైవర్ట్ చేస్తాడు. రకరకాలు బిసి గాని రకరకాల పనులు గాని తీసుకొని బట్టి వాక్యం వినకుండా చేస్తాడు. వాక్యం ప్రకటిస్తున్న సమయంలో మంచి నిద్ర వస్తుంది అనమాట. బైబిల్ చదువుతున్న సమయంలో కావచ్చు మంచి నిద్ర వస్తుంది, ఆరాధన సమయంలో కావచ్చు మంచి నిద్ర వస్తాయి. దానికి ముందు రాదు, వెనుక రాదు, ఆ టైంలో కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియుల దేశం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి వాక్య పరిచరినప్పుడు దానిలో పాలు పొందడం మంచిది. కాబట్టి నా జీవితంలో అలాంటి అనుభవం ఉంది. పరిశుద్ధాత్మ నింపబడి వాక్య పరిచరిస్తున్న మీటింగ్ లో పాలు పొందినప్పుడు ఎన్నోసారి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతోడు నన్ను తాకాము, నా గాయాలు కట్టాము దేవుజనుల ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అలర్ట్ ఉండాలి అనమాట, దాహంతో ఉండాలి, కోరికతో ఉండాలి, ఆసక్తితో ప్రియులారా ఉండాలి అనమాట. ఇప్పుడు దాహం కలిగిన వారిను ప్రభు తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు కాదు, నిత్యం దాహాలు తీర్చే దేవుడు. కాబట్టి ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ముడిస్తాను. ప్రేరణ గ్రంథము 22వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు చెప్పే 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు చెప్పిన మాటని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే 17వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ పెళ్లి కుమార్తెయు రెము అని చెప్పుచున్నారు, వెనువాడును రెము అని చెప్పవలేను. చూడే దెప్పి గోనెన వాణిని రానిమ్ము.
ఇచ్చించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకోననిమ్ము. దేవునికి స్తోత్రం. కాబట్టి దాహం కలిగిన వారు రావాలని ప్రభు ప్రత్యేకం ఆహ్వానించినట్టు ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దాహంతో ప్రభు దగ్గర ఎవరు వచ్చినా సరే వారు దాహం తీర్చబడతాయి అనమాట. అంటే దేవుడు వారిని అభిషేకించి వారు ఆత్మ నుండి జీవజలాలు ప్రవహించడు అనేకులకు దీవెనకరంగా ప్రభు మారుస్తాడు అనమాట. అంటే వారిని ఒక ఛానల్ గా దేవుడు మారుస్తాడు, ఒక పాత్రగా దేవుడు వాడతారనమాట. అంటే ఎవరు బాధపడవద్దు. కాబట్టి మనం దాహంతో ఉండాలి, కోరికతో ఉండాలి. కాబట్టి ప్రియుల వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ఇప్పుడు మనం నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండ పైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తునే బండ పైన నన్ను నిలిపితివి. నాడుగులు స్థిరపరచి బలము నేర్చితివి. నీదు అడుగుల చాడలనే వెంబడింతు ప్రభు, నే వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను, ఈలలో నిన్ను కొలచెదను. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీదు ఆత్మతో నింపుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన
మేలను నే నెట్ల మరుతు ప్రభు, నీవు చేసిన మేలను నే నెట్ల మరుతు ప్రభు, నీ కొరకే నే సాక్షిగా ఇలలో జీవింతును, ఇలలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీటి వాకుల కొరకు దుప్పి ఆశించు నాట్లు, నీ కొరకు నా ప్రాణము తప్పిగొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము తప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.